హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారా కూరగాయల బ్యాగు ఎంత ఈజీగా 10 నిమిషాలలో చేసుకోవచ్చండి. ఏం లేదు, ఇది రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, కాలు కట్ చేసుకొని నీట్గా ఉన్న దగ్గర తీసుకొని మంచిగా కట్ చేయాలండి. ఇది మనం ఎంత సైజు అని ఏం లేదు, మన బ్యాగు మన ఇష్టం, ఎంత సైజు అయినా చేసుకోవచ్చండి. అయితే పెద్దగానే ఉంది బ్యాగ్, ఇది బాగానే చాలా పెద్దగా ఉంది. పెద్దగా ఉంది కదా, ఇలా కట్ చేసుకొని చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది కదా, ఇంత సైజు కావాలంటే ఇంత కట్ చేస్తున్నాను నేను. ఇది ఇట్లా ఉంది కదా బ్యాగు, ఎంత మన ఇష్టం, ఎంత రావాలి, ఇంత సైజులో రావాలని కాదు. ఇలా కూరగాయలు తీస్తుంటే ఈ బ్యాగు తెగిపోయిందండి. వెయిట్కి ఆ తాడు తెగిపోయింది, అది పట్టుకునేది హ్యాండిల్స్. అందుకోసం అనేసి ఈ బ్యాగ్ తీసుకొని నేను బ్యాగ్ చేయడానికి తయారయ్యాను. ఇగో ఇది చూడండి, ఇలా ఉంది కదా, ఇది ఇలా తెగిపోకుండా ఇది గట్టిగా మనం కుట్టుకోవచ్చు. ఈ బ్యాగ్ రైస్ బ్యాగ్ తోటి ఈజీగా చేసుకోవచ్చు. రైస్ బ్యాగ్ అనే కాదండి, సంచి ఇలాంటి బ్యాగు ఏదైనా పర్లేదు. తీసుకొని 2 సైడ్ల కట్ చేసుకున్నాను. నాకు ఎంత అవసరం ఉందో అంత మంచిగా ఈజీగా కూరగాయలు పట్టేటట్టు ఇదిగోండి, ఇటు సైడు కట్ చేసుకోవాలి మనము. ఇట్లా సైడు ఇట్లా మార్క్ పెట్టుకొని ఎంత సైజు అవసరం ఉందో అంత కట్ చేసుకొని, నేనైతే టేప్ తోటి కొలుస్తున్నానండి. ఇది 4 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఖాళీ అంటే పెద్దగా హెల్ప్ అవుతుంది, మంచిగా గట్టిగా ఉంటుంది బ్యాగు. అసలు 4 ఇంచెస్ కిందికి, 4 ఇంచెస్ పైకి. ఇంత మళ్ళీ పై కూడా అట్లా 4 ఇంచెస్ ఇలా స్క్వేర్ లాగా ఇట్లా మొత్తము ఇది అట్లా 4 ఇంచెస్ ఇలా 4 ఇంచెస్ మార్క్ పెట్టుకొని ఇది కట్ చేసుకోవాలండి. ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ మనం కిందికి ఇలా 2 సైడ్లా కట్ చేసుకోవాలండి. 4 ఇంచెస్ అంటే పెద్దగా మనకు ఇట్లా వెడల్పుగా వస్తుంది కింది సైడు. 4 పెట్టుకుంటే, ఎందుకంటే కూరగాయలు ఏదైనా సరుకులు తేవడానికి ఇటు సైడ్ అటు సైడ్ కుట్టుకోవాలండి. ఇది ఇట్లా ఇటు సైడ్ అటు సైడ్ కుట్టుకోవాలి. ఇది కుట్టేసాను నేను. ఇది ఓపెన్ కింద అవి 2 అట్లనే ఓపెన్ ఉన్నాయి కదా, 2 సైడ్లో కుట్టేసుకోవాలి. ఇలా కుట్టినాక ఇవి ఉంటాయి కదా కింద సైడు, మనము కట్ చేసుకున్నాం కదా 4 ఇంచెస్, అవి మనము ఇది ఇట్లా హెల్ప్గా రావడానికి కోసం అనేసి
కుట్టుకోవాలి. ఇగో ఇది పైన ఇక్కడ కుట్టొద్దు, ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇది బేస్ అండి. ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టొద్దు, ఇలా కుట్టాలి. ఇలా కుట్టాలి. ఎల్ప్ అనేసి కుట్టేస్తే మనకు అది బ్యాగు కింద మంచిగా వస్తుంది వెడల్పుగా. ఇలా 2 సైడ్లో కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ కుట్టేసుకోవాలండి. ఇదిగో కుట్టాను. తర్వాత హ్యాండ్స్ ఇవి మనము చేతులు పట్టుకోవడానికండి. ఇవి వాటికి బ్యాగుకి నాడలు పట్టుకోవడానికని, హ్యాండ్స్ చేతి పట్టుకోవడానికి కోసం అనేసి ఇవి ఇట్లా కుట్టేసుకోవాలి. ఇంత ఎడల్పుగా, ఎంత మన ఇష్టం అండి. ఇంత నేనైతే కట్ చేసి ఇంత కుట్టేసి మనము కరెక్ట్గా వాటికి పెట్టాలండి. పట్టుకోవడానికి ఎంత మంచిగా మనకు సమానంగా వీలు ఉండేటట్టుగా. ఇది ఉంది కదా బ్యాగు, ఇది బేస్ ఎంత పెద్దగా వచ్చింది చూడండి కింద. అలా 4 ఇంచెస్ తీసుకుంటే అంత పెద్దగా వస్తుంది మంచిగా. మనకు ఫ్రీగా పడితే కూరగాయలైనా ఏ సరుకులైనా తెచ్చుకోవడానికి ఈ చుట్టూరా కుట్టుకోవాలండి. ఇంత పట్టీలాగా ఇది కుట్టినాక, ఇగో కింద ఇది కుట్టినాక మనము సమానంగా ఇప్పుడు అవి పట్టుకోవడానికి కుట్టినాం కదా, ఇవి సమానంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే దగ్గరికి 2 అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా రావడానికి కోసం అని పట్టుకుంటే మనము అవి కట్ చేసినవి కుట్టినవి పెట్టేద్దాము వీటికి. మామూలుగా అట్లా సమానంగా రాదు అని అందాదగా అంటే తెలియదు కదా అన్నట్టుగా నేనైతే 6 ఇంచ్ ఇక్కడ ఒకటి పట్టి అటు సైడ్ సేమ్గా నేను తీసుకున్నాను. అంటే దగ్గర మన ఇష్టం అండి. ఇంత అక్కడ ఒకటి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టడానికి కోసం అన్నట్టుగా. ఎందుకంటే కరెక్ట్గా ఉంటుంది. మనము ఇట్లా పెట్టుకుంటే, మార్క్ పెట్టుకుంటే దగ్గరికి మళ్ళీ ఇక్కడ సైడ్ వదిలేసి ఇటు సైడ్ మొత్తం మనకు మంచిగా తెలవడానికి కోసం అనేసి ఇట్లా లోపలికి వెళ్ళండి. ఎందుకంటే అంత వదిలేస్తే, లేకపోతే అక్కడ సైడ్ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఇలా మనం మార్క్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా కరెక్ట్గా వస్తాయి. చేతి పట్టుకోవడానికి కోసం అన్నట్టుగా మార్క్ చేసుకొని కుట్టేసేయాలి. ఇది చాలా గట్టిగా ఉంటుందండి. ఇది బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇక చూడండి ఎంత వెడల్పుగా అనిపిస్తుంది. మనము ఏ కూరగాయలు సరుకులు ఏవైనా తేవడానికి వెళ్ళినప్పుడు ఏమైనా వేసి పెట్టుకోవడానికి కూడా, పిల్లలకు బొమ్మలు ఏవి వేసుకోవడానికి కూడా, నాకైతే కూరగాయల కోసం అనేసి చేశానండి నేనైతే. ఇది చాలా బాగుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఓ 10 నిమిషాలలో అయిపోతే ఏం లేదండి. బ్యాగ్ తీసుకొని అక్కడ కింద కట్ చేసి చుట్టూ కట్ చేసి హ్యాండ్స్ పెట్టుడే, ఏం లేదు, ఈజీగా. ఇది చూడండి ఎట్లా ఇది ఉంది. ఇది మనకు శారీస్ వచ్చేటి ఇవి ఉట్టినే పోయింది అది అన్నట్టుగా ఐడియాతోటి ఇదైతే తయారు చేసా. చాలా బాగుంది, గట్టిగా ఉందండి. గట్టిగా అయితే మంచి కుట్టేసాను నేను. బ్యాగ్ కూడా గట్టిగా ఉంది అన్నట్టుగా. ఇలా కూరగాయలు చూడండి ఎంత ఈజీగా పడతాయి. ఇలా మార్కెట్కి వెళ్తే అన్నట్టుగా నాకు తెగిపోయింది. అందుకోసం నేను ఇది తయారు చేశాను. గట్టిగా ఉండే బ్యాగు. చాలా బాగుంది కదా. చేతులు కూడా పొడుగ్గా పెట్టానండి నేను, ఆ చేతికి వేసుకోవడానికి. అవి నాడలు కూడా చాలా పెద్దగా పెట్టాను, ఎందుకంటే మనం చేతికి కూడా వేసుకోవచ్చు ఇట్లా ఊరికే పట్టుకోకుండా అన్నట్టుగా. చాలా బాగుంది. వీడియో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి. నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి.
ఇది ఉంది కదా, ఇట్లా మనకు ఈ సైడ్లకు కూడా కుట్టుకోవాలండి. మనము ఇది ఇట్లా కింద వెడల్పు ఉంది కదా, దాని లెవెల్లో సమానంగా ఇలా కుట్టుకోవాలి. ఇలా ఇలా కుట్టుకోవాలి. ఒక్క చిన్న కుట్టు వేసుకోవాలి. అది ఆడ చినిగిందని ఏముండదు, ఖాళీ మంచిగా షేప్ వస్తుంది అన్నట్టుగా. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి.